సాక్షాత్ దేవీ స్వరూపులైనటువంటి గురువుగారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గురువుగారు ఆదేశించిన మేరాన శాక్తతరంగిణి పుస్తకంలోని గురు మహాత్మ్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులోని లోటుబాట్లు ఏమైనా ఉన్నట్లయితే గురువుగారు మన్నించి దానిలోని రహస్యార్థాల్ని తెలియచేయగలరని ప్రార్థిస్తున్నాను. ఇందులో మొదటి అంశం ఏమిటనగా గురోర్భేద అనే ఒక మాటను తీసుకున్నారు. గురోర్భేద అనగా గురు, పరమగురు, పరమేష్ఠి గురు, పరాపర గురు అని భేదం కనిపిస్తోంది కదా అని ప్రశ్న వస్తుంది. అద్వైత మతానుసారంగా తత్వం ఒకటైనప్పుడు మరి భేద దృష్టితో ఇంతమంది గురువులను మనం పూజించాల్సిన అవసరం ఉందా, నమస్కరించుకోవాల్సిన అవసరం ఉందా అని అంటే దానికి ఒక సమాధానాన్ని చెబుతున్నారు. తాత్విక దృష్టితో పరిశీలించినట్లయితే గురువు అనే తత్వం ఒక్కటే ఉంది, అందులో భేదం లేదు. భేదమేమో మనబోటి ఒక అల్పబుద్ధి గలవాళ్ళ యొక్క మనస్సులను బట్టి, మతులను బట్టి అది వ్యవహరించబడుతోంది. దానికి ఒక మాటను కూడా జతపరుస్తున్నారు. ఒకవేళ భేద దృష్టి ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి భేద దృష్టి ఉండాలి అని. పరమగురు మానవగురు ఇది భేదాభ్యాం ద్వివిధ ఇది వ్రజవల్లభ ద్వివేదిన ఆమనంతి. వ్రజవల్లభ ద్వివేది అనే ఒక పండితుడు ఈ విధంగా చెప్పాడు. సహ గురు మత్సమః ప్రోక్త మంత్రవీర్య ప్రకాశక ఇది ప్రామాణ్యేన అని అన్నారు. గురు అనేవాడు మత్సమః, ఈ మాట పరమేశ్వరుని యొక్క మాట కాబట్టి మత్సమః అని పరమేశ్వరునితో సమానంగా గురుస్థానాన్ని చెబుతూ ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు గొప్పవాడు అనే దానికి హేతువుగా మంత్రవీర్య ప్రకాశక అని అన్నారు. మంత్రం అనేది కూడా దేవతా స్వరూపమే కాబట్టి, మంత్రం కూడా గురువు యొక్క స్వరూపం కాబట్టి ఆ మంత్రంలోని సామర్థ్యాన్ని అనగా తత్వాన్ని, దాని యొక్క శక్తిని ప్రకాశక బాగా బయటికి తీసి వివరించి మనకి బోధిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. కాబట్టి గురువు సాక్షాత్తుగా పరమేశ్వరుడు అని అన్నారు. ఒకవేళ గురువు పరమేశ్వర సమానం కాకపోయినట్లయితే అన్యథా సిద్ధిరేవ న స్యాత్. పరమేశ్వర సమానంగా గురువు కానట్లయితే ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని చెప్పడు కాబట్టి దానివలన శిష్యుడికి సిద్ధి లభించే అవకాశమే లేదు. కాబట్టి అతః గురవు కల్పితభేదే సత్యపి వస్తుతః అభేద ఏవ. గురు అనే విషయంలో శిష్యుడు, గురువు, దేవత, మంత్రము ఇట్లా భేద దృష్టి ఉన్నను, కల్పిత భేదము ఉన్నను. కల్పిత భేదము అనగా మన మానవ బుద్ధి చేత కల్పించబడినటువంటి భేద దృష్టి ఉన్నను. వస్తుతః అభేద ఏవ, వాస్తవికంగా తత్వము ఒకటే అయి ఉంది. అంటే పరమేశ్వరుడు, గురువు, మంత్రంతో చెప్పబడేటటువంటి శక్తి, తత్వము అంతా కూడా ఒకటే అయి ఉంది. శ్రీమత్ బ్రహ్మానందగిరిభిః తు అత్ర గ్రంథే. బ్రహ్మానందగిరి స్వామివారి మతానుసారంగా గురుహు, పరగురుహు, పరాపర గురుహు అనే 3 భేదములు ఉన్నాయి. అదే గురువు యందు మనం చూసేటటువంటి 3 భేదములు అని ఆయన అన్నారు. ఆయన చెప్పినటువంటి శ్లోకం ఈ విధంగా ఉంది. స్వగురుహు పరమేశాని సాక్షాత్ బ్రహ్మణ సంశయః తత్పిత పరాపర గురుహు స్వయం విష్ణు క్షితౌ సదా తత్పిత పరాపర గురుహు మహేశ్వర సమస్సదా. మనం మన యొక్క జీవితంలో తండ్రి యొక్క తండ్రి, వారి యొక్క తండ్రి, అంటే తండ్రి యొక్క తండ్రి తాత, వారి యొక్క తండ్రి ముత్తాత అని ఏ విధమైనటువంటి భేదాన్ని మనం చూస్తున్నామో ఆ విధమైనటువంటి భేదాన్నే మంత్ర విద్యా పరంపరలో కూడా చెబుతున్నారు. స్వగురు పరమేశాని సాక్షాత్ బ్రహ్మణ సంశయ. మన యొక్క మంత్రోపదేష్ట ఎవరైతే ఉన్నారో, మంత్రాన్ని ఉపదేశించేటటువంటి గురువు, ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నారు. అందులో ఎటువంటి సంశయము చేయరాదు. తత్పిత పరాపర గురువు. మన యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు మన యొక్క గురువుకి తండ్రి లాంటివారు కాబట్టి మనకి ఆయన పరాపర గురువు. అలాగే స్వయం విష్ణు, ఆయన్ని సాక్షాత్గా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా భూమిలో కొలుస్తున్నారు. తత్పిత, పరాపర గురువు యొక్క గురువు ఎవరైతే ఉన్నారో అది ఆయన యొక్క తండ్రి.
ఆ స్థానం అనేది ఆయన యొక్క తండ్రి స్థానము. కాబట్టి ఆ గురువేమో మహేశ్వర సమః, సాక్షాత్తుగా ఈశ్వర సమంగా ఉన్నాడు. ఆ విధంగా ఈశ్వరుని ద్వారా విష్ణువు, విష్ణువు ద్వారా మన గురువు, అనగా మొత్తమంతా కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపము. ఇందులో ఈ పరంపరలో ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని మనం స్పృశించినా, ఎవరిని నమస్కరించినా, ఎవరిని పూజించినా మనం సాక్షాత్తుగా పరబ్రహ్మనే పూజిస్తున్నాము అనే ఒక భావనను కలిగి ఉండాలి. ఇక రెండవ అంశం, గురోరాజ్ఞయైవ సకల కర్మ కుర్యాత్. ఒక పరంపరలోకి వచ్చిన తర్వాత గురువు ఆజ్ఞ లేనిదే శిష్యుడు ఏ పనిని కూడా చేయరాదు. దాని గురించిన విశేషాల్ని ఈ అంశంలో చెబుతున్నారు. అత్ర ఆగమశాస్త్రే గురోః శక్తిపాతస్య మహిమా సర్వత్ర మహితా వర్తతే, తాం వినాచ కిమపి కార్యం నభవతి. గురువు యొక్క శక్తిపాతాన్ని పొందినటువంటి శిష్యుడు చాలా అదృష్టశాలి. ఎందుకంటే ఆ శక్తిపాతం యొక్క మహిమ చాలా గొప్పగా ఉంది. ఆ మహిమ లేనిదే శిష్యుడు ఏ విధమైనటువంటి పనులను కూడా చేయలేడు. యది గురుః ప్రసన్నశ్చేత్ తదా సర్వాణి మనోభిలషితాని సిద్ధ్యంతి. గురువు శిష్యుని యందు ప్రసన్న భావాన్ని కలిగినట్లయితే, అంటే గురువుకి ఇష్టమైన పనులను చేసి శిష్యుడు ప్రసన్నతను సాధించినట్లయితే అతడి యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి, సిద్ధిస్తాయి. ఇది ఏదో స్వకపోల కల్పితం, అంటే గురు శిష్య బంధాన్ని అనువర్తించడానికో లేదా గురువు శిష్యుడు అనే ఒక కల్ట్ని క్రియేట్ చేయడానికి చెప్పినటువంటి మాట కాదు. ఇది ప్రామాణిక సిద్ధమైనటువంటి ఒక విషయం. దాన్నే చెబుతున్నారు. తదుక్తం గ్రంథే గృహీత్వాజ్ఞాం గురోః కుర్యాత్ తస్య సిద్ధిర్ వినా జపాత్. గురువు యొక్క ఆజ్ఞను గ్రహించిన తర్వాతే, తీసుకున్న తర్వాతే కుర్యాత్, కర్మను ఆచరించాలి. ఇక్కడ లౌకికమైన కర్మ లేదా అలౌకికమైన కర్మ అనే ఒక నిర్దేశం లేకపోవడం వలన లౌకిక కర్మైనా అలౌకిక కర్మైనా దాని యొక్క సిద్ధిని మనం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా గురువుగారి యొక్క ఆజ్ఞను స్వీకరించాల్సిందే. అప్పుడే సిద్ధి అనేది అవుతుంది. ఆ కర్మ యొక్క ఫలం అనేది మనకి దక్కుతుంది. ఒకవేళ గురువుగారికి చెప్పకపోతే ఏమవుతుంది అనంటే అది సిద్ధించదు. మీరు ఎన్ని జపాలు చేసినా, ఎన్ని అనుష్ఠానాలు చేసినా, ఏ విధమైనటువంటి పనిని ఆచరించినా గురువు ఆజ్ఞ లేకపోవడం వలన, గురువుగారి యొక్క ప్రసన్నత అందులో లేనందువలన ఆ కార్యము సిద్ధించదు. కాబట్టి గురువు ఆజ్ఞ తీసుకోవాలి అనేది ఇందులో అంశం కనిపిస్తోంది. త్రిసంధ్యం శ్రీ గురోర్ధ్యానం కుర్యాత్ యతశ్చ పరమకారణం గురురేవ. 3 సంధ్యావేళల్లోనూ, సంధ్యావందన సమయంలో మనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అని ధ్యానం చేసుకుంటాం. ఆ సమయంలో కూడా శ్రీ గురోర్ధ్యానం, మనకి మంత్రోపదేశం చేసినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారిని ధ్యానించుకుని తర్వాత పనులను ఆచరించాలి. సంధ్యావందనాది కర్మలన్నిటినీ ఆచరించాలి. ఎందుకు? యతశ్చ పరమకారణం గురురేవ, అన్నిటికీ కారణము గురువే. కాబట్టి గురువు అంటే సాక్షాత్గా మహేశ్వర స్వరూపము. మహేశ్వరుడు లేనిదే, ఈశ్వరుడు లేనిదే తృణమపి నచలతి, ఒక గడ్డిపోచ కూడా కదలదు. కాబట్టి గురువు గారిని తలుచుకునే, ఈశ్వరుని తలుచుకునే, ఈశ్వర సమమైనటువంటి గురువుని తలుచుకునే మనం పనిని చేయాలి. ఏవమేవ స్వగురోరేవ అర్చనం సర్వథా సిద్ధి సాధకం. స్వగురువు ఎవరైతే ఉన్నారో వారిని అర్చించడమే సర్వథా సిద్ధి సాధకం. అన్ని విధములైనటువంటి కాలాలలోనూ అవస్థలలోనూ సిద్ధిని ఇచ్చేదిగా ఉంది. అంటే గురు అర్చన లేనిదే దేవీ అర్చన అయినా, దేవార్చన అయినా, పంచాయతన అర్చన అయినా, సంధ్యావందనాది కర్మలైనా అన్నీ కూడా నిరర్థకములు అని తెలుస్తోంది. యది గ్రామే గురోర్నివాసః తదా త్రిసంధ్యం క్రోశమాత్రే ప్రత్యహం అర్ధయోజనే పంచపర్వసు ఏకయోజనమారభ్య 12 యోజనం యావద్దూరే స్థితే గురౌ తత్తత్సంఖ్యాగతేషు చ మాసేషు ప్రణమేత్ అని అన్నారు. ఏ గ్రామంలో అయితే గురువుగారు నివాసం ఉంటున్నారో ఆ గ్రామానికి మనం దగ్గరగా ఉన్నట్లయితే 3 సంధ్యావేళల్లోనూ గురువుగారి దర్శనం చేసుకోవాలి. క్రోశమాత్ర దూరం అయితే ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి, రోజుకొక్కసారైనా. అర్ధయోజనం అయితే 5 పర్వదినములలో, అంటే 5 పర్వములు చూసుకుని ఒక్కొక్క పర్వానికి వెళ్ళి నమస్కరించుకోవాలి. 1 యోజనాన్ని మొదలుగుని 12 యోజనముల దూరం ఉన్నట్లయితే అప్పుడు 1 యోజనానికి సంబంధించినంత వరకు
1 మాసానికి ఒకసారి, 2 యోజనములైతే 2 మాసాలకి ఒకసారి, 3 యోజనములైతే 3 మాసాలకి ఒకసారి, అలా 12 యోజనములు కాబట్టి 12 మాసాలకి ఒకసారి గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని పూజించుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే గురువుగారు పూర్తిగా మనకన్నా చాలా దూరంలో ఉన్నట్లయితే అప్పుడు వత్సరే ద్వివారం, సంవత్సరానికి 2 సార్లైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు సపర్యలన్నింటినీ కూడా మనం చేసుకోవాలి. అది కూడా శృతులలో ఏ విధమైనటువంటి విధానాన్ని చెప్పారో దాన్ని అనుసరించాలి. గురోహో సర్వథా వశవర్తీ సన్ తద్ అనుకూల ఏవ ఆచరేత్. మొత్తానికి తాత్పర్యం ఏమిటి అని అంటే గురువుగారి మనస్సుకి మనం చాలా దగ్గరగా ఉండాలి. వశవర్తి, ఆయన వశంలో మనం ఉండాలి. మన వశంలో ఆయన ఉండకూడదు, ఆయన వశంలో మనం ఉండాలి. ఆయనకి అనుకూలమైనటువంటి పనులనే మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. తద్వారా గురువు యొక్క మనస్సు ప్రసన్నత పొంది, గురువుగారి యొక్క మనస్సులో ప్రసన్నత మన యందు కలిగి మన యొక్క కర్మలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. కించ, ఇంకా దీన్ని పొడిగిస్తున్నారు ఈ విషయాన్ని. గురు శయ్యాసనం యానం పాదుకోపానహౌ తథా స్నానోదకం తథా ఛాయాం లంఘయేత్ న కదాచన. ఇంకా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే గురు శయ్య ఆసనం యానం, గురువుగారి యొక్క శయ్య, గురువుగారు పడుకునేటటువంటి చాప, మంచం మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా దాటకూడదు. గురువుగారి యొక్క ఆసనాన్ని దాటకూడదు. గురువుగారు ప్రయాణిస్తున్నటువంటి యానాన్ని దాటుకుని వెళ్ళకూడదు ఎప్పుడు. అలాగే గురువుగారు ధరించేటటువంటి పాదుకలను మనం దాటకూడదు. అలాగే గొడుగు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా మనం మన యొక్క అవసరానికి వాడుకోకూడదు. గురువుగారి యొక్క స్నానోదకాన్ని తొక్కకూడదు. అలాగే ఆయన ఛాయ, నీడ ఎక్కడైతే పడుతోందో దాన్ని కూడా మనం దాటకూడదు. అంటే దీని యొక్క భావం ఏమిటంటే గురువుగారు వాడేటటువంటి విషయాలకే అంత శక్తి ఉన్నట్లయితే మరి గురువుగారి యొక్క మహిమను చెప్పాల్సిన అవసరం ఉందా? సర్వదా ఆయన పరమాత్మ అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఇంకొక సంశయం వస్తుంది. గురువుగారు ఉపాధిలో ఉన్నంత వరకు సరే, గురువుగారు ఉపాధిని పరిత్యజించిన తర్వాత పరిస్థితి ఏమిటి? గురోహ అభావే కంపూజయేత్. గురువుగారు లేనట్లయితే పరిస్థితి ఏమిటి? దానికి సంబంధించినటువంటి మాటలు చెబుతున్నారు. గురువత్ గురుపుత్రేషు గురువత్ తత్సుతేషు చ పూజయేత్ ప్రత్యహం భక్త్యా. గురువుగారు లేకపోతే వారి యొక్క పుత్రులు లేదా పుత్రిక మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యందు గురుభావనను కలిగి వారిని నిత్యం మనం పూజించుకునే ప్రయత్నం చేయాలి. అనగా గురువుగారి ద్వారా లాభం పొందాము కదా, గురువుగారికి మాత్రం సేవ చేసుకుంటే చాలు, వారి కుటుంబంతో మనకేం సంబంధం అని అనుకోకూడదు. గురువుగారి కుటుంబము మన కుటుంబమే. ఎందుకంటే గురువుగారికి మనం పిల్లలం, వారు మనకి తండ్రి పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో, తండ్రి అంటే కేవలం తండ్రిని మాత్రమే మనం పూజించాం కదా, తల్లికి సంబంధించినటువంటి వాళ్ళని, అలాగే తండ్రి వైపు బంధువులని అందరినీ కూడా మనం ఏ విధంగా అయితే గౌరవిస్తామో, ఏ విధంగా అయితే వారితో స్నేహభావంతో మసులుకుంటామో అదేవిధంగా గురు బంధువులతో కూడా మనం ఉండాలి అనేది ఇక్కడ ఇంకొక అంశం. అలాగే గురువు యొక్క అర్చనను చేయకపోయినట్లయితే, గురు బంధువులైనా మనం సేవించుకోకపోతే ఆ సాధకుడు చేసినటువంటి సాధన నిష్ఫలము, అతడికి సాధన ఫలము పోగా, అది వెళ్ళిపోగా అన్ని విధములైనటువంటి పాపాలు కూడా వచ్చి చేరతాయి అని చెబుతున్నారు. తర్వాత గురువుగారి యొక్క గృహం ఏదైతే ఉందో అది సాక్షాత్తుగా కాశీపురంతో సమానము. గురువుగారు నివసించేటటువంటి గృహము కాశీపురము. ఎందుకు? గురువుగారే సాక్షాత్తుగా పరమశివుడు. ఆయన నివసించేటటువంటి స్థానం కాశీనగరం కాబట్టి పరమేశ్వరుడు నివసించే స్థానం కాశీనగరం, గురువుగారు నివసించేటటువంటి గృహం కాశీపురము. అలాగే శాస్త్రములలో గురువుగారు స్వీకరించిన తర్వాత మిగిలిన భక్ష్య భోజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఉచ్ఛిష్టం, గురోహ ఉచ్ఛిష్టం అని అంటున్నారు. అంటే గురువుగారు శిష్యులకై మిగిల్చినటువంటి మహాప్రసాదం, ఉత్తమమైనటువంటి శిష్టం, మిగిలినటువంటిది, ఉత్తమంగా మిగిలినటువంటిది, ఉత్తమములైనటువంటి పురుషులు స్వీకరించినట్లయితే వారు స్వీకరించిన తర్వాత మిగిలినటువంటిదంతా కూడా ప్రసాద రూపేణ భావన చేయాలి కాబట్టి దాన్ని ఉచ్ఛిష్టం అనే మాటను చెబుతున్నారు. అయితే భక్తి పారవశ్యంతో కొంచెం దీన్ని వ్యాఖ్యానం చేసుకునేటప్పుడు గురువుగారు
స్వీకరించినటువంటి కంచంలో మిగిలిన దానిని స్వీకరించాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కేవలం భక్తి పారవశ్యంతో వచ్చినటువంటి మాట తప్ప అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే భగవద్గీతలో ఉచ్ఛిష్టం అమేధ్యం అని చెప్పారు. అంటే ఎవరైనా ఆరగించినటువంటి దాన్ని ముట్టుకోకూడదు అనే మాటను చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉచ్ఛిష్టం అనే దానికి మిగతా గురువుగారు స్వీకరించిన కంచం కంటే భిన్నమైనటువంటి పాత్రల్లో గురువుగారి కోసం వండబడినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ఉచ్ఛిష్టం. దాన్ని స్వీకరించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయము. అలాగే గురువుగారి యొక్క ఇల్లు ఏ విధంగా ఉంది అనేది కాదు. ఆయన పర్ణ కుటీరంలో ఉండొచ్చు, అంటే ఆకులతో చేయబడినటువంటి కుటీరం, గడ్డితో వేయబడినటువంటి కుటీరం అయి ఉండొచ్చు, లేదా పెద్ద మాలిగ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండవచ్చు. అది కైలాస సమం. కైలాసము అంటే సాక్షాత్గా శివస్వరూపం కాబట్టి ఆ గృహమే శివుడు. దాన్ని ఆ విధంగా దర్శించాలి అని ఆచార్యాహ ఆమనంతి. ఆచార్యాహ అంటే భగవత్పాదాచార్యులు అయి ఉండవచ్చు. ఆయన చెప్పినటువంటి మాట. గురువు సాక్షాత్ శివ తత్పత్ని దేవీ స్వరూపిణి. పూజించుకోవాలి అంటే దేవీ నవరాత్రులలో పూజించుకోవాలి అంటే దేవీ స్వరూపిణి అయినటువంటి గురుపత్నిని పూజించుకోవాలి. గురు సహధర్మచారిణి అయినటువంటి అమ్మగారిని మనం పూజించుకోవాలి. తత్పుత్రశ్చ గణేశ సదృశ. గురువుగారి యొక్క పుత్రుడు సాక్షాత్తుగా గణపతి సమం. ఈ విధమైనటువంటి భావనను సదా కలిగి ఉండి సాధకుడు సాధన చేసినట్లయితే సద్యసిద్ధిం విందతి. ఎప్పుడైతే సాధన చేస్తున్నాడో ఆ సమయంలోనే సిద్ధిని పొందగలడు. గురువు ప్రసన్నే దేవతా ప్రీతిమాప్నుయాత్. గురువుగారు మన యందు ప్రసన్నతను పొందినట్లయితే ఆ సమయంలోనే ఆ మంత్రం యొక్క శక్తి, తత్వము, దేవత అంతా ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ప్రీతిని కురిపిస్తాయి. మన యందు ఆ విషయాలన్నీ కూడా ప్రీతిని కురిపిస్తాయి. ఏవం హి సమాసతః గురు విషయక విచారాः గ్రంథే అత్ర నిరూపితాः. ఈ శాక్తతరంగిణి అనే గ్రంథంలో పైన మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఈ అంశాలన్నింటినీ కూడా విస్తారంగా నిరూపించారు. వాటినన్నింటినీ కూడా సాధకుడు మనస్సులో పెట్టుకుని ఆచరించాలి. గురువుగారి యొక్క ప్రసన్నతకై మనం పాటుపడాలి. అందులో ఎటువంటి సందేహము లేదు. నమస్సభాయే. గురువుగారి యొక్క పాదారవిందములలో ప్రణమిల్లుతూ శ్రీమాత్రే నమః. అస్మత్ శ్రీ గురు పాదారవిందాభ్యాం నమః.